కేటీవీ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో కొమలయ్య పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసీ పీరీల వారి ఇలవేల్పు అయిన కొమలయ్య దేవుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెగడపల్లి నుండి కాలినడకన 10 రోజుల క్రితం బయలుదేరి శుక్రవారం రాత్రి కాల్వపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, తుడుందెబ్బడ్ తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు జగన్, కాల్వపల్లి చైతన్య భారతి యూత్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ వినీత్ బిజ్జాల్ పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లో చోటు చేసుకున్న గంజాయి పంట సాగు, మాదక ద్రవ్యాల వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు మరింత దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. అనంతరం ఆయన వెంట జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, జేడీ సతీష్ కుమార్ ఉన్నారు. ఎందుకంటే చేస్తే అందరినీ చేసేయాలి, చేయకపోతే అందరినీ పోవాలి అన్న ఉద్దేశంతో అందుకని బాబు ఒకటి వదిలేడు అనుకో, వాళ్ళు కొద్దిగా ఏదో అడ్జస్ట్ అవుతారు. ఈ లేని వారు, ఈ పోయిన వారు అంతా మొత్తం ఏడుస్తారు. అందుకని అందరిని చేసిస్తే ఒకేలాగా చేస్తారు. కలిసి చేయాలి కదా, అందరు కలిసి చేయాలి. మీరు కూడా సహకారం ఇవ్వాలి, మనకు కూడా మేము సహకారం ఇస్తామంటే మేము కూడా వద్దు అనేది చెప్పలేదు కదా. అయితే మేము కూడా కత్తులు పడతాం. మొన్న కత్తులు పట్టారు మా పిల్లలు ఎస్ఐ వచ్చినారు. కత్తులు పట్టి మేము ఇంకా ఉంది అవతల ఏమైనా అవునా సార్, సోడరాయి బంద అటు మొత్తం ఉంది. 2 రోజులు పట్టాలి అటు మొత్తం ఇచ్చేసి గోపాష్టమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గోపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కోట శ్రీనివాస్ పౌరోహిత్యంలో వ్రత పురోహితులు ముత్యాల సత్యనారాయణ, బ్రహ్మశ్రీ చామర్తి కన్నబాబు, కంచిపొట్ల వరదయ్య గోమాతను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శాస్త్రోక్తంగా గోపూజ జరిపించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెండ్ర త్రినాథరావు, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
అవి వెళ్ళొచ్చింది కదా, ఇంకో పల్లె ఉంది, ఇంకా వెళ్ళొచ్చు, ఇంకో పల్లె ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని రాజుగారికోటలో ఉన్న నారాయణ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం సిఐ వైఆర్ కె శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ శంకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ వైఆర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి స్థాయిలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముమ్మిడి సుజాత, న్యాయవాది ముమ్మిడి శ్రీను, ఏజీఎం రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడినా ఇల్లున్నా మీకు తెలియకుండా మీకు కావచ్చిన పాత్రికేయ మిత్రులకు మరి ముఖ్యంగా ఈరోజు ఈ బాల దినోత్సవ కార్యక్రమం ఇచ్చేసినటువంటి బాలబాలికలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందాక మన సిఏ గారు మాట్లాడుతూ చాలా మంది పిల్లల్ని ఉద్దేశించి పెద్దలు అలాగే ఆశయం అందరితో విషయం చెప్పారు. అది సిచ్యువేషన్ బట్టి అప్లై చేసుకోవాలి తప్ప మనం రెండు ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పుడు ఆశయం అమృత విషయం అని చెప్పేసి ఆలస్యంగా ఉండకండి. ఓకేనా? తర్వాత ఖచ్చితంగా ఓటు సుజిత మేడం గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే ప్రిన్సిపాల్ గారు, అలాగే కాలేజీ మహిళా పోలీసులు, మా ఎస్ఐ గారు, అందరూ విద్యార్థులు బాలబాలకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని, పోలీసులు కావాలని, అలాగే ముఖ్యంగా నాయకులు కావాలని కూడా కోరుకోవడం చాలా సంతోషకరం. వాళ్ళకు ఇప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం మనం అందరూ సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా పిల్లల్లో మన స్కూల్ యాజమాన్యం టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నింటి గురించి కూడా 100, 102, 101, 108 ఇలా టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నింటి గురించి కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ తెలియజేసి ఉంచారు. ఆ నెంబర్ జరుగుతున్న పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలల్లో మంచి క్వాలిటీస్ని పెంచడానికి ఏర్పడిన కార్యక్రమాన్ని ఏర్పడిన నారాయణ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఈ పిల్లలని మోటివేట్ చేయడం చేసినటువంటి కౌన్సిలర్ గారికి, అలాగే మన అడ్వకేట్ గారికి, స్కూల్ యాజమాన్యానికి నమస్కారం. విశాఖ జిల్లా పాయకరావుపేటలో 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పాయకరావుపేట పట్టణ ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. పట్టణంలోని బృందావని కాలనీకి చెందిన కుసుమంచి రాము అనే వ్యక్తి గుట్కా ప్యాకెట్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు నిఘా పెట్టి దాడులు నిర్వహించామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మాకు రాబడిన సమాచారం ప్రకారం సుమారు 3 లక్షలు విలువ చేసే ఈ టొబాకో ప్రొడక్ట్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ చాలా మంది యువత ఈ యొక్క చెడు వ్యసనాలకి అలవాటు పడి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సో ఈ పాయకరావుపేటకి సంబంధించి ఒక వ్యక్తి ఈ కైనే ప్యాకెట్లు సప్లై చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి అతని మీద
ఒక 2-3 days నిఘా పెట్టి ఎక్కడ నుంచి ఇవి తీసుకొస్తున్నాడని ఆరా తీసి అతను ఈ ఎక్కడ ప్లేస్ లో అమ్ముతున్నాడు ఈ కైనే ప్యాకెట్లు అనేది రెడ్ హ్యాండెడ్ గా సుమారు 3 లక్షలు విలువ చేసే సరుకుతో పట్టుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీ యొక్క పరిసరాల్లో ఏదైనా ఇల్లీగల్ సంబంధించి ఈ యొక్క గాంజా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఈ టొబాకోకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ యొక్క గవర్నమెంట్ నెంబర్కి తెలియజేస్తే ఖచ్చితంగా మేము దాని మీద దాడులు చేసి ఎటువంటి ఇల్లీగల్ జరగకుండా చూస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే. ములుగులోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి నాదెండ్ల రామచంద్రరావు హాజరయ్యారు. పాన్ ఇండియా అవేర్నెస్ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో భాగంగా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడారు. మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని, ఆయన చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆయన దేశానికి చేసిన సేవలను వివరించారు. అనంతరం చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ దిగ్విజయంగా ముగించింది. దాదాపు వారం రోజుల పాటు అభ్యర్థులు, నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గోలి రాఘవేంద్రరావు మాట్లాడుతూ 9 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల రామారావుపేట గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి, ఉప సర్పంచ్ తంగళ్లపల్లి వెంకటేష్, ఎంపీటీసీ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చదివి పట్టుకుంటాడు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో శివాలయాలు కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. పడిపోతాడు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు కిక్కిరిసింది. అసలు రావాలి
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు గ్రామంలో శ్రీ శ్రీ సర్వమంగళాంబ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ కట్టి అభిషేకాలు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక పేరయ్య శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖులు గొల్లి రామచంద్రరావు, కొరుపురోలు కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ రాజబాబు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సంబారుణ సత్యనారాయణ తదితరులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సహారా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా సాగింది. హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పారామంలో సహారా గ్రూప్ చైర్మన్ ఎంఎస్ చౌదరి వరదభట్ల ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ అవార్డు, జూనియర్ ఆర్టిస్టుల అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్, గౌతమ్ రాజ్, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వీటెన్ టీవీ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో కొమలయ్య పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసీ పీరీల వారి ఇలవేల్పు అయిన కొమలయ్య దేవుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెగడపల్లి నుండి కాలినడకన 10 రోజుల క్రితం బయలుదేరి శుక్రవారం రాత్రి కాల్వపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, తుడుందెబ్బడ్ తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు జగన్, కాల్వపల్లి చైతన్య భారతి యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఏఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, తుడుందెబ్బడ్ తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు జగన్, కాల్వపల్లి చైతన్య భారతి యూత్ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల్ లక్ష్మీగూడ గ్రామం శాలివాహన స్టడీ సర్కిల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రంగారెడ్డి డిస్టిక్ రాజేంద్రనగర్ మండల్ లక్ష్మీగూడ గ్రామంలో శాలివాహన స్టడీ సర్కిల్లో కల్చర్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ జరపడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి సార్ మాటలో తెలుసుకుందాం. ప్రోగ్రామ్ గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. మేడం ప్రోగ్రాము ప్రతి ఇయర్స్ మేము ఇలాగే రన్ చేస్తుంటాం మేడం. ఈ చిన్న ప్రోగ్రామ్ ఇది అండ్ 26 జనవరికి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. మొత్తం ఒక 20 టైప్స్ ఆఫ్ గేమ్స్ పెడుతూ ఉంటాము. చాలా తక్కువ అమౌంట్తో పిల్లల్ని ఒక గొప్ప రేంజ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం మేడం. అంతే మేడం. ఇది చెప్పడానికి తక్కువ ఉంది కానీ చేసేవి మాత్రం ఎక్కువ మేడం.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని ఈ నెల 22వ తేదీన తలపెట్టిన పాదయాత్రకు పార్టీలకు అతీతంగా సహకరించాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు పిలుపునిచ్చారు. మత భావితరాల మంచి భవిష్యత్తును అందించేందుకు అందరి సహకారం అందించాలని కోరారు. జెడ్పీటీసీ లంక సూరిబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మాకు ఇంకా ప్రెస్టేజ్, ఎందుకంటే మన జిల్లాలో సొంత బాధ్యత. నా మేరకు నేను ఎంతమంది తీసుకెళ్ళాలి, కనీసం ఎవరు రాకపోతే కనీసం 2 రోజులు మాతో ఉండండి అని చెప్పి మీరు ప్రతిమాది మన ఎమ్మెల్యే గారి పరువు మన పరువు కాపాడతారని కోరుతున్నాను. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మన క్యాపిటల్ వస్తే మన నియోజకవర్గం స్వర్గం అయిపోతుంది. మామూలు ఉండదు, మన పాయిగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ నెల 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మన పాయికరావుపేట నియోజకవర్గంలో మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి మద్దతుగా అనేక ప్రజా సంఘాలు, అలా అనేక స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ఈ యొక్క పాదయాత్రకి ప్రజలు పార్టీలకు అతీతంగా, అలాగే కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తొందరలో మరి దీన్ని అనౌన్స్ చేయాలని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాలని, అలాగే మరి ఎవరైతే కొన్ని దుష్టశక్తులు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకోకుండా ప్రయత్నం చేస్తున్నాయో వారందరికీ కూడా బుద్ధి చెప్పాలని ఒక చక్కటి ఒక కొత్త వరవడిలో ఒక ప్రజా సంఘాల ద్వారా జరిగేటువంటి ఈ యొక్క ర్యాలీ ముఖ్యంగా మరి 22వ తారీఖు ఉదయం 9:30 కల్లా మన పాయికరావుపేట మన పాండురంగ స్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ర్యాలీ ముఖ్యంగా నామవరంకి సుమారు 12:30 ప్రాంతంగా జాయిన్ అవుతుంది. అక్కడ బ్రేక్ ఇస్తారు. బ్రేక్ తర్వాత మళ్ళీ 2 గంటలకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ గుడిచెర్ల వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది. అలాగే మీకు 2వ రోజు నక్కపల్లి మండలంలో, 3వ రోజు మన రాయవరం మండలంలో, 4వ రోజు కోటరట్ల మండలంలో సాగి దీన్ని మరి ఏదో ఒక కాన్స్టిట్యూన్స్ ఏదర్ ఆ యొక్క నర్సీపట్నంకో మరి ఎలమంచిలి వాళ్ళు తీసుకుంటారు. ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ యొక్క పాదయాత్రని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇది చిరకాల వాంఛ ఈ యొక్క విశాఖపట్నానికి మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తున్నటువంటి ఈ మంచి తరుణంలో మరి కొన్ని దుష్టశక్తులు విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా కొన్ని యాత్రలు, కొన్ని ఏంటంటే జనం లేని యాత్రలు చేస్తున్నారు. అలా కాకుండా ఈ యాత్ర అన్ని మరి వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండేలాగా అందరూ కూడా దీన్ని పాల్గొనేలాగా దీన్ని విజయవంతం చేస్తారని మా పాయికరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను నిర్ణయించుకుంటున్నాను. విజయారెడ్డి గారు పాల్గొంటారు. ఈ యొక్క యాత్రలో మరి పెద్దలు, అంటే నేను ఫలానా చెప్పకూడదు, పెద్దలందరూ కూడా వస్తే రావచ్చు. కాబట్టి ఎవరొచ్చినా మేము అయితే ఆహ్వానిస్తాం. పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక XYZ పేరు చెప్పదలుచుకోలేదు. పెద్దలందరూ వస్తే మేము ఆహ్వానిస్తాం. విశాఖ జిల్లా పాయికరావుపేటలో శివాలయాలు కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. పడిపోతాడు మీరు
మంచిర్యాల పట్టణ కేంద్రంలోని సున్నంబట్టి ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఉన్న విద్యార్థులు బాయ్స్ హై స్కూలులో 10వ తరగతి చదువుతున్నారు. వీరు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తుంటారు. ఈ విద్యార్థులకు ప్రతి నెల బస్ పాస్లకు ఒకరికి 145 రూపాయలు ఖర్చు అవుతుంది. హాస్టల్లో ఉన్నది అందరూ పేద విద్యార్థులు కావున ఉచితంగా బస్ పాస్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల డిపో ఎదుట నిరసన తెలిపి అనంతరం డిపో మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిపో మేనేజర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి సున్నంబట్టిలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ఉంది. కొంతమంది విద్యార్థులు ఆ సున్నంబట్టి బాయ్స్ హాస్టల్ నుండి పట్టణంలో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ వరకు 10వ తరగతి విద్యార్థులు వస్తుంటారు. ఈ విద్యార్థులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి బస్ పాస్ ఏదైతే ఉందో ప్రతి నెల బస్ పాస్ కి 145 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. కానీ హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ పేద విద్యార్థులు. ఆ పేద విద్యార్థులకు దగ్గర డబ్బులుండవు. ఇప్పుడు ఆ బస్ పాస్ కి ఏదైతే 145 రూపాయలు ఉందో ఆ 145 రూపాయలు తీసుకోకుండా ఉచితంగా అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్లు అందించాలని ఈరోజు మంచిర్యాల డిపో మేనేజర్ ఆఫీసులో ఈరోజు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో తోలవాగు నుండి ఇటు కాలేజ్ వరకు గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వరకు నిత్యం వందలాది మంది విద్యార్థులు వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ విద్యార్థులందరికీ బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తోలవాగు నుండి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఒక మినీ బస్సును గవర్నమెంట్ కాలేజీల వరకు నడిపించాలని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీగా కోరుకుంటున్నాం. పాఠశాల విద్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ములుగులో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏబీవీపీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ బొప్పు శేష్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యా హక్కు చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాత్విక్, ఉదయ్ కిరణ్, అశ్వత్ సాహిత్, సుస్మిత, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి డిఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు వెంటనే మరి ఆ సమస్యలు తీర్చిదిద్దాలి. అలాగే కాకుండా ఆ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి అధిక ఫీజుల నియంత్రణ చట్టం పగడ్బందీగా జీవో నెంబర్ 46 అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. డిఈడి పోస్టులను మరి వెంటనే భర్తీ చేసి ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని ఈ యొక్క మేరకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు తీసుకున్నటువంటి చైతన్య నారాయణ కాలేజీలను వెంటనే మరి సీజ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. పిఆర్సీ నివేదిక ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 191,000 ఉద్యోగాలను మరి భర్తీ చేసేసి కొత్త జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 కొత్త జిల్లాలకు ఒక్కొక్క జిల్లాలకు 2,000 చొప్పున మరి యొక్క జాబ్లు చూసుకున్నట్లయితే 66,000 జాబ్లను కూడా మీరు అమలు చేయాలి, భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే, ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీలు వెంటనే. రెండేళ్ల కిందట ఆమె భర్త చనిపోయాడు. ముసలి అత్త 2 పిల్లలను తానే పోషించవలసిన పరిస్థితి. ఉండడానికి గూడు కూడా లేక ఓ పాత బాత్రూంలోనే కడుతీన జీవితం గడుపుతున్న దుర్భర స్థితి. ఈమె పరిస్థితి తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క చలించిపోయారు. తన నియోజకవర్గం కాకపోయినా అండగా నిలిచారు. ఆమె నివాసం ఉంటున్న జడ్చర్ల నియోజకవర్గం తిరుమలగిరి గ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి, మోహన్ నాయక్ బృందం సాయంతో ఓ కొత్త ఇంటిని నిర్మించారు. ఈ మేరకు ఆ ఇంటిని సోమవారం ఎమ్మెల్యే సీతక్క బాధిత మహిళతో కలిసి ప్రారంభించారు. దీంతో ఆ బీదరాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అన్ని అప్పుడివే ఇప్పుడు తమ్ముడు మన ఇట్లా చేస్తున్నాడు అని ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వాళ్ళ బృందము ఎవరు రత్నాకర్ రెడ్డి రాఘవరెడ్డి వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలని వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత కలెక్ట్ చేసి మనకు ఈ యొక్క నీడను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు మనం అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. పేదవాళ్ళందరికీ మీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్పుడు ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇప్పటి వరకేమో ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ కూడా మనం ప్రశ్నించాలి. ఇవాళ ఎక్కడి నుంచో కైనా వచ్చి మేల్కొని ఇల్లు లాటరీలో బతుకుతున్నారు, వీళ్ళకి సాయం చేద్దామని ముందుకు వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మరి సర్పంచులు వాళ్ళకు మేలుకు రాలేదు. ఆయన వచ్చిన తర్వాత బయట హైదరాబాద్ నుంచి వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళు 4 రూపాయలు పంపించి హైదరాబాద్ తమ్ముడు ఇక్కడ మోహన్ వీళ్ళందరూ మరి జమై కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలవకున్నా మన ప్రభుత్వం లేకున్నా మేము చేయాలి అనేటువంటి సాయం చేయడం కోసం ముందుకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి గారికి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి